డ్యూరింగ్ మిలిటరీ రూల్ జేఎన్ చౌదరి అండ్ సివిల్ గవర్నమెంట్ రూల్ ఎంకే వెల్లోడి from 1948 to 52 hundreds of non-mulkis were appointed in government jobs from combined Madras state and from Andhra region, showing the reason that there were no trained employees in Hyderabad region. సో అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ట్రైన్డ్ ఎంప్లాయీస్ లేరు అనేసి ఆ రీజన్ పెట్టుకొని వచ్చారంట. దీస్ అపాయింట్మెంట్స్ వర్ డన్ 242. These appointments were done against mulki orders issued by Nizam's government in 1919. ఇవేంటంటే ముల్కీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెనిస్ట్ గా వీళ్ళు వచ్చారు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మోర్ ఎవర్ దే అపాయింటెడ్ ఎంప్లాయీస్ ఇన్ హ్యూజ్ నెంబర్ ఫ్రమ్ నైబర్ స్టేట్స్ లైక్ మధ్యప్రదేశ్, యూపీ, బాంబే. హవెవర్ ఆఫీసర్స్ ఆఫ్ బాంబే, మద్రాస్, యూపీ మెయింటైన్డ్ గుడ్ రిలేషన్స్ with people of Hyderabad, but the Madras district authorities, especially the Andhras, have created problems with the overwhelming ఇంట్రెస్ట్ ఆఫ్ ది లోకల్స్. సో మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. కానీ ఈ ఆంధ్ర వాళ్ళు ఏం చేసిరంటే మన లాంగ్వేజ్ ని హ్యూమిలిటేట్ చేసిరు, వీళ్ళు మస్తు లో చేసి పడేసిరు అన్నట్టు. Hyderabad people expected a better life with the change in government from Nizam to Indian Union, but their hopes came to an end. At the same time, on 6th March 1952, a democratically elected public government was formed under the Burgula Ramakrishna Rao. The insecurity of the locals has increased because the Burgula government failed in stopping non-mulkis from joining government jobs with fake documents as mulki. సో ఇదంతా జరుగుతున్నప్పుడు మార్చ్ 6, 1952న కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఫెయిల్ అయింది బుర్గుల గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ముల్కీ డూప్లికేట్ ముల్కీ తోటి జాబ్స్ తీసుకున్నారు. ది unrest and insecurity among Telangana employees and youth led to గైర్ ముల్కీ మూమెంట్ ఇన్ 1952. ఇదంతా కూడా గైర్ ముల్కీ మూమెంట్ రావడానికి రీజన్స్ అన్నట్లు. నెక్స్ట్ డిస్కషన్స్ ఆన్ ద నాన్ ముల్కీ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్ అసెంబ్లీ. డిస్కషన్ ఆన్ నాన్ ముల్కీ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్ అసెంబ్లీ. ఈ నాన్ ముల్కీ ఎంప్లాయీస్ గురించి హైదరాబాద్ అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. ఏం జరిగిందంటే లెజిస్లేటర్స్ క్వశ్చన్డ్ చీఫ్ మినిస్టర్ ఆన్ నాన్ ముల్కీ అపాయింట్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ డ్యూరింగ్ ద డిబేట్ ఇన్ హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ జూన్ 1952. అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యేస్, వాళ్ళందరూ కూడా ఈ నాన్ ముల్కీ ఎంప్లాయీస్ గురించి డిబేట్ పెట్టారు. ఎప్పుడు అంటే జూన్ 1952లో. On June 11th, 1952, MLA Venkata Ramanarao questioned the delay in sending back the police of Madras and other non-mulkis in different departments. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరు క్వశ్చన్ చేశారు అని అడుగుతారు. ఎమ్మెల్యే వెంకట రమణారావు ఎందుకు పోలీసులను వాళ్ళని వెనక్కి పంపించలేదు అనేసి గైర్ముల్కీ టైంలో అసెంబ్లీలో క్వశ్చన్ చేసిన ఎమ్మెల్యే ఎవరు అంటారు, వెంకట రామారావు. Other members like Rajaram Pratap Reddy and PDF party members Guruvara Reddy and G.H. Hanumantarao questioned Chief Minister on non-mulkis. ఇంకో అతనితో పాటు క్వశ్చన్ చేసిన వారు ఎవరంటే రాజారాం, ప్రతాప్ రెడ్డి అండ్ గురువారెడ్డి, G.H. హనుమంతరావు. ఎవరు? ఎమ్మెల్యే వెంకటరామారావు క్వశ్చన్ చేసిండు. ఇంకా రాజారాం, ప్రతాప్ రెడ్డి, Guruvareddy and G. Hanumantarao. The chief minister replied that the police appointments were needed to be filled with gair mulkis because of the instability and the pressure created by the police action. He answered that because of the lack of local assistant agriculture officers in agriculture department, the posts were filled with gair mulkis and the scarcity local teachers to teach in regional language made them to fill the post with non-mulkis in the education department. రెండు డిపార్ట్మెంట్స్ గురించి చెప్పారు ఇక్కడ. అదేంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇంకా టీచర్స్ కి లోకల్ లాంగ్వేజ్ లో చెప్పేంత లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు ఉర్దూ కదా, తెలుగులో చెప్పే వాళ్ళు ఎవరు లేరు అనేసి ఈ రెండు రీజన్స్ తోటి పక్కనున్న రాష్ట్రం నుంచి వచ్చారు. ఇనిషియేషన్ ఆఫ్ ముల్కీ మూమెంట్ ఇన్ వరంగల్లో ముల్కీ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఇన్ 1952 ద గైర్ ముల్కీ మూమెంట్ వాస్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. Parthasarathi, who was appointed as divisional inspector of schools in Warangal, subjected the teachers to many difficulties and transformed them
to the other places in the name of discipline and also appointed non-locals in గవర్నమెంట్ జాబ్స్. సో, దీని మొత్తానికి రీజన్ ఎవరు అంటే పార్థసారథి. ఆయనెవరు అంటే డివిజనల్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్. సో, డిసిప్లిన్ మీరు వర్క్ సరిగ్గా చేయట్లేదు, డిసిప్లిన్ లేదు అలా రీజన్స్ తోటి వాళ్ళని ట్రాన్స్‌ఫర్ చేసేసి వాళ్ళ ప్లేస్‌లో నాన్ లోకల్స్‌ని అపాయింట్ చేశాడు. హి ట్రాన్స్‌ఫర్డ్ 18 టీచర్స్ ఫ్రమ్ సెంట్రల్ మిడిల్ స్కూల్ ఆఫ్ హన్మకొండ and stopped their increment. He appointed non-Mulki teachers by transforming 180 Mulki teachers ఎట్ ఏ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, జులై 1952. 18 మంది వాళ్ళకి టీచర్స్‌కి ఇంక్రిమెంట్ రాకుండా చేశాడు. 180 ముల్కీ టీచర్స్‌ని వేరే ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ద ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రల్ మిడిల్ స్కూల్ రషీద్ అల్ హసన్ died of heart attack on 23rd December 1951 because of the harassment of పార్థసారథి. ఈయన హరాస్మెంట్స్ భరించలేక సెంట్రల్ మిడిల్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ వచ్చేసి రషీద్ అల్ హసన్ ఈయన చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు అంటే డిసెంబర్‌లో చనిపోయాడు. 23rd 1951లో. ఏ పొలిటీషియన్ నేమ్డ్ హయగ్రీవాచారి and teachers complained about the misdeeds of the Parthasarathi to the higher officials. ఒక పొలిటీషియన్స్‌కి వీళ్ళందరూ టీచర్స్ అందరూ వెళ్లి కూడా కంప్లెయింట్ చేశారు. ఆయన పేరేంటంటే హయగ్రీవాచారి. ఆన్ 26 జులై 1952 డాక్టర్ షెండాట్కర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేమ్ టు వరంగల్ టు ఇన్వెస్టిగేట్ ద ఎలిగేషన్స్ అగైనెస్ట్ పార్థసారథి. సో, ఈ పార్థసారథి వచ్చిన తర్వాత ఈ పార్థసారథి ఎవరు? డివిజనల్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్స్. ఆయన ఈ 18 టీచర్స్‌ని ఇంక్రిమెంట్ రాకుండా ఆపేశారు. 180 టీచర్స్‌ని ఏమో వేరే ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు డిసిప్లిన్ పేరు మీద. ఇవన్నీ హరాస్మెంట్స్ భరించలేక సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్ రషీద్ అల్ హసన్ 23rd డిసెంబర్ 1951 చనిపోయాడు. అలా చనిపోయేసరికి టీచర్స్ అందరూ కూడా ఒక పొలిటీషియన్ దగ్గరికెళ్తారు. పొలిటీషియన్ దగ్గరికెళ్తే హయగ్రీవాచారి దగ్గరికెళ్లి కంప్లెయింట్ చేస్తారు. ఈ హయగ్రీవాచారి ఏంటంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడం వల్ల గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ షెండార్కర్‌ని పంపిస్తది. ఆయన ఎప్పుడొస్తారు అంటే 26 జులై 1952న వరంగల్‌ని విజిట్ చేస్తాడు. నోయింగ్ దిస్ అరౌండ్ 4000 స్టూడెంట్స్ ఫ్రమ్ వరంగల్ హెల్డ్ ఏ ర్యాలీ ఫ్రమ్ హన్మకొండ చౌరస్తా టు ఆఫీస్ వేర్ ద ఇన్వెస్టిగేషన్ ఈస్ హెల్డ్. బిసైడ్ సుబేదారి. హన్మకొండ నుంచి సుబేదారికి 4000 మంది స్టూడెంట్స్ ర్యాలీ చేస్తారు. ఎప్పుడు అంటే 26 జులై 1952న. దిస్ ర్యాలీ వాస్ ద ఫస్ట్ ర్యాలీ ఇన్ 1952 మూవ్‌మెంట్. సో, 1952 ముల్కీ మూవ్‌మెంట్‌లో ఫస్ట్ ర్యాలీ ఎప్పుడు జరిగింది అంటే 26 జులై 1952న జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు షెండాట్కర్ వస్తున్నారు అంటే వీళ్ళ ఇంటెన్సిటీ ఏ రేంజ్‌లో ఉందో చూపించడానికి జరిగింది. Next, on 28th July 1952, the students of Warangal College and schools formed the Student Giant Action Committee and elected Buchaya as convener. ఆ తర్వాత అది జరిగిన తర్వాత 2 రోజులకి స్టూడెంట్స్ అందరూ దగ్గర చేరి వాళ్ళందరూ ఒక స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది అంటే 28th జులై 1952లో. ఆయన సరే దానికి ఏర్పడింది. దానికి ఒక లీడర్ కావాలి కాబట్టి బుచ్చయ్య అనే వ్యక్తిని లీడర్‌గా ఉంచారు. నెక్స్ట్ వచ్చేసి దిస్ కమిటీ మేడ్ ఏ రిజర్వేషన్ ఆన్ 26 జులై 1952. ఈ కమిటీ ఒక రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఎప్పుడు 26 జులై 1952లో. ఆ రిజర్వేషన్‌లో ఉన్న పాయింట్స్ ఏంటంటే ఏ క్యాబినెట్ సబ్ కమిటీ షుడ్ బి అపాయింటెడ్ టు ఎగ్జామిన్ ద టర్మ్స్ రూల్స్ ఆఫ్ ముల్కీస్ అండ్ ఇట్ హాస్ టు బి అనౌన్స్డ్ బై చీఫ్ మినిస్టర్ త్రూ ద ప్రింట్ మీడియా. సో, ఫస్ట్ ఇది మొత్తంలో ఏంటంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. చీఫ్ మినిస్టర్ దాన్ని మీడియాలో ఇన్ఫార్మ్ చేయాలి అనేసి చెప్పారు. నెక్స్ట్ అకార్డింగ్ టు ముల్కీ రెగ్యులేషన్స్ ఆర్డర్స్ ఫర్ జాబ్స్ షుడ్ బి ఇష్యూడ్ అండ్ హ్యావ్ టు ఫిల్ అప్ ద పోస్ట్ ఫాస్ట్‌లీ. ముల్కీ రూల్స్ ప్రకారం ఆర్డర్స్ అనేవి జారీ అవ్వాలి. మళ్ళీ ఆ ఆర్డర్స్ ప్రకారమే ఆ జాబ్స్ ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ డామినేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ ముల్కీస్ ఇన్ హైదరాబాద్ స్టేట్ షుడ్ బి ఎరాడికేటెడ్ అండ్ ద సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అమంగ్ ద లోకల్స్ హ్యాస్ టు బి రిమూవ్డ్ త్రూ అడ్వర్టైజ్మెంట్. సో, ఈ వాళ్ళ నాన్ లోకల్ యొక్క డామినేషన్ అనేది తొలగించబడాలి. ఫస్ట్ వన్ ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ రావాలి. ముల్కీ రెగ్యులేషన్స్ ప్రకారము ఆర్డర్స్ రిలీజ్ చేసి దాని ప్రకారం జాబ్స్ ఫిల్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాన్ ముల్కీస్ యొక్క డామినేషన్‌ని తొలగించాలి అనేసి వీళ్ళు 3 డిమాండ్స్ పెట్టుకున్నారు. ఎప్పుడు 26 జులై 1952లో. నెక్స్ట్ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ మెట్ చీఫ్ మినిస్టర్. సో, స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు చీఫ్ మినిస్టర్‌ని కలిసిందంటే ఆన్ 6th ఆగస్ట్ 19 ఏంటి ఇయర్? హలో! ఎవరైనా ఉన్నారా? 1952. 1952.
ఓకే. ఆన్ 6థ్ ఆగస్ట్ 1952 జులై తర్వాత ఏంటి? జూన్, జులై, ఆగస్టే గదా! సో, 6థ్ ఆగస్ట్ 1952 స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ కన్వీనర్ బుచ్చయ్య met Chief Minister Burgula Ramakrishna Rao in Hyderabad and submitted a memorandum to appoint a ministerial subcommittee to implement the Mulki rules and to remove the bogus mulkis from jobs. సో, ఇక్కడ మనల్ని ఏమని అడుగుతారు అంటే మెమరాండం ఎప్పుడు ఏ తేదీనిచ్చారు అని అడుగుతారు సీఎంని కలిసి. అది ఏ తేదీ అంటే 6థ్ ఆగస్ట్ 1952లో. Burgula promised that the subcommittee would be formed soon after the cabinet meeting to discuss the wishes of the students, and he recognized that the wishes of students are justifiable only. సో, నేను త్వరలోనే సబ్ కమిటీ అనేది ఫార్మ్ చేస్తాను అనేసి వాళ్ళని అక్కడ కూల్ చేశాడు. చీఫ్ మినిస్టర్స్ విజిట్స్ టు వరంగల్. అక్కడ అయ్యాక చీఫ్ మినిస్టర్ వరంగల్‌కొస్తాడు. ఎప్పుడొస్తాడు అంటే 22nd ఆగస్ట్ 1952. Burgula came to Warangal to attend a program. As there is no announcement from the government on the issue of Mulki made students to become angry and questioned CM. With this, Burgula promised to students that after this return to Hyderabad, he conducts a cabinet meeting and release a press note on the issue. సో, 22nd ఆగస్ట్ 1952న బుర్గుల ఒక పని మీద వరంగల్‌కొస్తాడు. వరంగల్‌కొస్తే, "అరే! నిన్ను మేము ఆగస్ట్ 6 తారీఖునే కలిసినాం. నువ్వు ఇప్పటి వరకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు" అనేసి వాళ్ళు అజిటేషన్ చూయించేసరికి, "లేదు లేదు ఆగండి. నేను హైదరాబాద్ పోయినంక క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తామో అనౌన్స్ చేస్తాం" అనేసి అంటాడు. ఎప్పుడు అంటే 22nd ఆగస్ట్ 1952. 22nd August 1952, Student Joint Action Committee held a meeting and wrote a letter to CM that they will conduct a strike if any announcement from government regarding a subcommittee was not came till by 27th August. On 26th August 1952, CM Burgula made a phone call to Warangal Collector Govindarao Deshpande and told him to inform Convener Buchaya that the subcommittee was formed. సో, ఇక్కడ ఏం జరిగింది అంటే ఎప్పుడైతే సీఎం వచ్చాడో అదే రోజు వాళ్ళొక లేఖ రాసారు. ఎవరికి? సీఎంకి. ఏమని? "నువ్వు 27వ తారీఖు లోపు క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టకపోతే మేము మొత్తం స్ట్రిక్ట్‌గా పోతాము" అనేసి రాస్తారు. కానీ ఏమైద్దంటే 26th ఆగస్ట్‌న అప్పుడు ఫోన్‌లు లేవు కాబట్టి లెటర్స్ రాసారన్నట్లు. అహా! ఫోన్ కాలే చేసిండు వరంగల్ కలెక్టర్‌కి. ఇప్పట్లో వాట్సాప్‌లో ఏం లేవు కాబట్టి అప్పుడు న్యూస్ అంత స్ప్రెడ్ కాలేదు. గోవిందరావు దేశపాండే అప్పుడు కలెక్టర్ ఎవరంటే గోవిందరావు దేశపాండే వరంగల్ కలెక్టర్‌కి చెప్తాడు. "మేము సబ్ కమిటీ ఫార్మ్ చేసేసినాం" అనేసి చెప్తాడు. కలెక్టర్ కమ్యూనికేటెడ్ టు బుచ్చయ్య ఆన్ 26 నైట్ 8:00. బట్ బుచ్చయ్య సెడ్ ద స్ట్రైక్ కుడ్ నాట్ బి స్టాప్డ్ యాస్ ఇట్ వాస్ డిలేడ్ ఇన్ రిపోర్టింగ్ ద మ్యాటర్. ఎప్పుడు మళ్ళీ బుచ్చయ్యకి 26వ తారీఖు గోవిందరావు ఉన్నాడు కదా! గోవిందరావు దేశపాండే పిలిసి 8:00కి చెప్తాడు. ఇప్పట్లో వాట్సాప్‌లు లేవు స్ప్రెడ్ అవ్వడానికి న్యూస్ కాబట్టి ఇది డిలే అయింది కాబట్టి రేపటి స్ట్రైక్ ఆగదు అనేసి బుచ్చయ్య చెప్తాడు. ఆన్ 27th August 1952 ద స్టూడెంట్స్ హెల్డ్ ఏ పీస్‌ఫుల్ ర్యాలీ అండ్ బంద్ ఇన్ వరంగల్. సో, ఫస్ట్ ర్యాలీ ఎప్పుడు జరిగింది? 26న జరిగింది. నెక్స్ట్ ర్యాలీ ఎప్పుడు జరిగింది? 27న. 26 జులైన జరిగితే ఇది 27th ఆగస్ట్‌న జరిగింది నెక్స్ట్ ర్యాలీ. On 28th and 30th August 1952, when students held a rally, police made lathi charge on students. Many students got injured in this lathi charge. సో, ఫస్ట్ లాఠీ చార్జ్ ఎప్పుడు జరిగిందంటే 28th and 30 ఆగస్ట్ 1952లో. స్ప్రెడ్ ఆఫ్ ముల్కీ మూవ్‌మెంట్ టు హైదరాబాద్. ఇక్కడ వరంగల్‌లో ఇంత కథ జరుగుతుంది గదా! ఇప్పుడు ఇది హైదరాబాద్‌కి ఎట్లా రీచ్ అయిందో చూద్దాం. As a part of the Mulki movement, the students held a public meeting on 24th August 1950. 27th రాయించాడు కదా మనకు క్లాస్ సార్. ఏంటి? లాఠీ చార్జ్, ఫస్ట్ లాఠీ చార్జ్. ఏమో నాకు గుర్తుకులేదే. శ్రీనాథ్ బజ్జున్నావా నాన్న? పడుకున్నాడు అనుకుంటా. లేదు 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 ఫోన్ లాక్ చేసి పక్కన పెట్టిన. ఏమో నాకు అంటే ఫస్ట్ లాఠీ చార్జ్ ఇక్కడ ఉంటది కదా. 27 ఆగస్ట్ కదా. ఐడియా లేదు నాకు, గుర్తులేదు. నేను ఆ బుక్ చూస్తలేదు. నేను కూడా చూడట్లేదు కానీ. ఓకే, కంటిన్యూ అవుతాం. Okay, spread the Mulki movement to Hyderabad. As a part of the Mulki movement, the students held a public meeting on 24th August 1952 at Bollaram. సో, వీళ్ళు ఏంటంటే 22nd వరంగల్‌కి పోయిండు కదా సీఎం. వాళ్ళు 26థ్‌నే కదా గోవింద దేశపాండేకి చెప్పింది. 27th లోపు క్యాబినెట్ సబ్ కమిటీ అది చేయకపోతే మేము లొల్లి చేస్తామని చెప్పారు. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ ఏంటంటే 22nd, 26, 27.
ఇక్కడికొచ్చేసి 24న బొల్లారంలో మీటింగ్ పెట్టిర్రు మన హైదరాబాద్ స్టూడెంట్స్. హైదరాబాద్ అండ్ బంద్ ఏమో 26th Augustన పెట్టిర్రు. In the Hyderabad, the first high-level public meeting on the Mulki issue was held on 27th August 1952. The meeting was chaired by Secunderabad Mayor Dr. Timmaraju. ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకున్నారు అంటే వాళ్ళు 27th Augustన పెట్టుకున్నారు. ఆ మీటింగ్‌కి చైర్మన్ ఎవరు అంటే సికింద్రాబాద్ మేయర్ డాక్టర్ తిమ్మరాజు. On 27th August 1952, student marched from Chadarghat to Bhadruka College in Hyderabad. వీళ్ళు ఇక్కడ మార్చ్ చేసిర్రు. ఎప్పుడు 27th Augustన. On the same day, a meeting was held in Nizam College grounds. మార్చ్ ఎక్కడి నుండి ఎక్కడికి చేశారంటే చాదర్ఘాట్ నుంచి భద్రకా కాలేజ్ వరకు చేశారు. సో మళ్ళీ సేమ్ టైంలోనే నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో మీటింగ్ కూడా పెట్టారు. Condemning lathi charge on students of Hanmakonda, a great strike was conducted in the Hyderabad 31st August 1952. ఇక్కడ లాఠీ చార్జ్ ఎప్పుడు జరిగింది? 28 అండ్ 30 డేలో జరిగింది కదా హన్మకొండలో లాఠీ చార్జ్. సో అక్కడ మీరు ఎందుకు చేసిర్రు లాఠీ చార్జ్ అనేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ 31st వీళ్ళు ర్యాలీ చేశారు, స్ట్రైక్ చేశారు. On the same day, students held a rally from Saifabad College to Abits. Saifabad College నుంచి Abits. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు 27th ఎక్కడ మార్చ్ చేశారంటే చాదర్ఘాట్ నుంచి భద్రకా కాలేజ్లో. ఇక్కడ 31st వాళ్ళకి అగెనిస్ట్‌గా చేసింది ఎక్కడి నుంచి అంటే సైఫాబాద్ నుంచి అబిట్స్ వరకు ర్యాలీ చేశారు. No strike was organized on 1st September 1952 because it was the day of Bakrid. ఇట్లా అడుగుతాడు, ఎందుకు ఆ రోజు స్ట్రైక్ జరగలేదు అంటే బక్రీద్ ఉండడం వల్ల వాళ్ళందరూ ఆపారు ఆ ఒక రోజుని. Between 27th August to 2nd September, many meetings, strikes and rallies were conducted against Gair Mulkis in Hyderabad, Warangal and other districts of Nizam state. సో 27 నుంచి 2nd వరకు మొత్తం రచ్చ జరుగుతుంది వరంగల్, హైదరాబాద్, మిగిలిన డిస్ట్రిక్ట్స్లలో కూడా. డ్యూరింగ్ ద గైర్ ముల్కీ మూమెంట్, స్టూడెంట్స్ హెల్స్ ర్యాలీ అండ్ యూజ్ టు గివ్ స్లోగన్స్ లైక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అండ్ స్టూడెంట్ యూనియన్ జిందాబాద్. సో 1952 మూమెంట్స్లో ఇచ్చిన మెయిన్ ర్యాలీస్ ఏంటని అడుగుతాడు. వాడు ఏంటంటే ఇడ్లీ సాంబార్ అంటే తమిళ వాళ్ళు ఉండేటోళ్ళుగా అప్పుడు, వాళ్ళు వెళ్ళిపోండి, నాన్ ముల్కీ గో బ్యాక్, స్టూడెంట్ యూనియన్ జిందాబాద్, అందరం కలిసి వీళ్ళని వెళ్ళగొడదాం అన్నట్లు చేశారు. అప్పుడు ఎట్లా అంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఎందుకు వచ్చిందంటే ఇది హైదరాబాద్ స్టేటే కదా అప్పుడు, మనది హైదరాబాద్ స్టేట్, ఇది మద్రాస్ స్టేట్ కదా. అవును. ఇప్పుడు అక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళైనా తమిళియన్స్ అయినా అందరూ మద్రాస్ కిందకి వస్తారు కదా, అందుకని ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ వచ్చింది అక్కడ స్లోగన్. ఓన్లీ తమిళియన్స్ కానీ కాదు, అక్కడ నుండి ఎక్కువ ఆంధ్ర వాళ్ళే వచ్చింది. నెక్స్ట్, హైదరాబాద్ హితరక్షణ సమితి. ఆన్ 15th August 1952, చించోలి ఎమ్మెల్యే జి రామాచారి ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ హితరక్షణ సమితి. ఇదంతా గొడవ జరుగుతుంది, మంచిగానే జరుగుతుంది. కానీ August 15th 1952లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చించోలి ఎమ్మెల్యే జి రామాచారి ఎస్టాబ్లిష్డ్ ఏ హైదరాబాద్ హితరక్షణ సమితి అగెనిస్ట్ నాన్ ముల్కీస్ కి వ్యతిరేకంగా ఈయన హితరక్షణ సమితిని చేశారు. ఆయన చించోలి ఎమ్మెల్యే జి రామాచారి వాజ్ ఫ్రమ్ మరాఠా రీజియన్. హీ వర్క్డ్ యాజ్ ఎ మినిస్టర్ ఇన్ ద లోకాయత్ అలీ క్యాబినెట్ ఆఫ్ నిజాం గవర్నమెంట్ లో ఆయన లాయక్ అలీ క్యాబినెట్ లో పనిచేశారు. మరాఠా ప్రాంతానికి చెందినవారు ఆయన. సో నెక్స్ట్, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ 3rd, 4th September 1952. 3-4 తారీఖులలో ఏం జరిగిందంటే, ఆన్ 2nd September 1952 పోలీస్ కమిషనర్ శ్రీ శివకుమార్ లాల్ warned the parents to control their children and not to let their children to create any violence and misbehavior. If they violate them, there should be punishment. సో అక్కడ పోలీస్ కమిషనర్ ఎవరు అని అడుగుతారు. శ్రీ శివకుమార్ లాల్. ఆయన వార్న్ చేశాడు. ఎప్పుడు 2వ తారీఖున వార్న్ చేశాడు. నెక్స్ట్, on 3rd September, under Hyderabad City Police Action Section 22, Police Commissioner Shivakumar Lal passed orders not to conduct any strikes, meetings and rallies. ఏ సెక్షన్ ప్రకారం ఆయన పెట్టాడు అనేసి అడుగుతాడు. Section 22. City College Principal Dr. Ram Lal informed the students about the prohibiting orders by the police commissioner, but the students have raised a huge protest in the City College and surrounding areas, ignoring the ban and prohibition orders. ఆ సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు అని అడుగుతారు. డాక్టర్ రామ్లాల్. ఆ రామ్లాల్ కూడా చెప్తారు, కానీ వాళ్ళు వినలేదు.
Konda Lakshman Bapuji made efforts to appease City College students, but they didn't listen to them. కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఇగో ఎవరు వాళ్ళని కూల్ చేయడానికి వెళ్ళిరని అడుగుతారు. కొండంత హృదయం ఉన్నోడు కొండా లక్ష్మణ్ బాపూజీ వేయండు, కానీ వాళ్ళు వినలేదు. On 3rd September 1952, police opened firing on Mulki protesters in the City College and Patharghat areas. In this incident, 2 were died and 147 were injured. ఎంతమంది చనిపోయారు థర్డ్‌న అంటే ఇద్దరు చనిపోయారు. 147 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు. 4 పీపుల్ వర్ కిల్డ్ ఇన్ ద ఫైరింగ్ ఎట్ ద అఫ్జల్‌గంజ్‌లో 4 చనిపోయారు. ఎప్పుడు సెప్టెంబర్ 4న అండ్ మెనీ వర్ ఇంజ్యూర్డ్. ఆర్డినరీ పీపుల్ డైడ్ ఇన్ ద ఇన్సిడెంట్ అండ్ నాట్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ కాదు చనిపోయింది ఇన్సిడెంట్‌లో, ఆర్డినరీ పీపుల్స్. ద ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్ ఇన్ ద స్టూడెంట్ లెడ్ మూవ్‌మెంట్ వాస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. పర్సన్స్ హూ డైడ్ ఇన్ ఫైరింగ్. ఫైరింగ్‌లో చనిపోయిన వాళ్ళు ఎవరు అంటే మొహమ్మద్ కాసిం, షేక్ మొహమ్మద్, మొహమ్మద్ కాసిం ఏమో ఫ్యాక్టరీ వర్కర్, షేక్ మొహమ్మద్ ఏమో రిక్షా పుల్లర్, మొహమ్మద్ ఖాన్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీ, రాములు ప్రైవేట్ ఎంప్లాయీ, షేక్ ముఖ్తర్ ప్రైవేట్ ఎంప్లాయీ, జమాలుద్దీన్ ప్రైవేట్ ఎంప్లాయీ. మొహమ్మద్ ఖాన్, షేక్ మొహమ్మద్, మొహమ్మద్ కాసిం, షేక్ మొహమ్మద్, మొహమ్మద్ ఖాన్, రాములు, షేక్ ముఖ్తర్, జమాలుద్దీన్. The below leaders have tried to calm the protester in the face of worsening agitation. సో ఈ ఇన్సిడెంట్‌ని మొత్తం కామ్ డౌన్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఎవరు అంటే ఓంకార్ ప్రసాద్, విడి దేశపాండే, పద్మజ నాయుడు, డాక్టర్ జయసూర్య, డాక్టర్ మెల్కోటే, శ్రీ ధాగే, బాకర్ అలీ మిర్జా, హయగ్రీవాచారి. వీళ్ళందరూ వాళ్ళని కూల్ చేయడానికి ట్రై చేశారు. ఓంకార్ ప్రసాద్, విడి దేశపాండే, పద్మజ నాయుడు, జయసూర్య, మేల్కోటే, ధాగే, ఆలీ మిర్జా, హయగ్రీవాచారి. కానీ వాళ్ళు వినలేదు. ద ప్రొటెస్టర్స్ సెట్ ఫైర్ టు ద సీఎం చీఫ్ మినిస్టర్ కార్. బురుగుల రామకృష్ణారావు అటెండ్ ద ఈవెంట్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం ఎట్ సుల్తాన్ బజార్ which was held on 5th September 1952. బురుగుల రామకృష్ణారావు ఏం చేశాడంటే శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం గోల్డెన్ జూబ్లీకి అటెండ్ అయ్యాడు 5th సెప్టెంబర్న. అప్పుడు ఏమైందంటే సీఎం వైఫ్స్ అండ్ డాటర్ అటెండ్ ద ఉమెన్స్ మీటింగ్ ఎట్ Pratapgirji Koti. Protesters burned CM car with petrol and condemned him of police firing on Mulki protesters. After that, thousands of students came out of the Abbots Road as a procession and held a meeting at Fateh Maidan ground. Opposition leaders V.D. Deshpande and V.K. Dhake attended the meeting and condemned the police firing. Swami Ramananda Tirtha said that there are anti-social forces behind the agitations as they set fire to the CM's car. సో ఇక్కడ యాంటీ సోషల్ వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్ వెనుక అని చెప్పింది ఎవరు అని అడుగుతారు. స్వామి రామానంద తీర్థ. వాళ్ళు ఫతే మైదానాల్లో ఒక ప్రొటెస్ట్ పెట్టుకున్నారు, దానికి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. బిడి దేశపాండే, వికే ధాకే. నెక్స్ట్ వాళ్ళు అటెండ్ అయింది దేనికోసం అంటే గోల్డెన్ జూబ్లీ. అదే ఎక్కడ అంటే సుల్తాన్ బజార్లో. ఎవరిది అంటే శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయంది. వాళ్ళ వైఫ్ అటెండ్ అయింది ఎక్కడ అంటే ప్రతాప్ గిర్జీ కోటిలో ఉమెన్స్ మీటింగ్. నెక్స్ట్ వచ్చేసి ద స్టూడెంట్స్ ఈవెన్ బర్న్ స్వామి రామానంద తీర్థస్ cars when he went to the by election campaign in Warangal. This incident intensified the movement. సో వాళ్ళకి కోపం వచ్చింది. అరే మేమంతా మేమే వస్తే మా వెనక ఆళ్ళున్నారు ఇల్లున్నవారు అంటున్నావా నువ్వు అనేసి ఆయన బై ఎలక్షన్స్ అప్పుడు వరంగల్కి వెళ్తే అక్కడ ఆయన కారు కూడా కాల్ చేశారు. మినిస్ట్రియల్ సబ్ కమిటీ observing the rise of the Mulki movement, the subcommittee appointed a ministerial subcommittee. Government appointed a ministerial subcommittee on September 7th to examine the Mulki rules. సో ఇదంతా జరుగుతుంటే వీళ్ళు వినేలా లేరనేసి గవర్నమెంట్ 7th సెప్టెంబర్న పెట్టేసింది. ఏం పెట్టింది అంటే మినిస్ట్రియల్ సబ్ కమిటీ పెట్టింది ముల్కీ రూల్స్ని అబ్జర్వ్ చేయడానికి. సో మెంబర్స్ ఆఫ్ ద కమిటీ కొండా వెంకట రంగారెడ్డి, పూల్చంద్ గాంధీ అండ్ డాక్టర్ మెల్కోటే అండ్ నవాజ్ జంగ్. దీని యొక్క మెంబర్స్ ఎవరు అంటే కొండా వెంకట రంగారెడ్డి, పూల్చంద్ గాంధీ, మెల్కోటే, నవాజ్ జంగ్. డ్యూరింగ్ దిస్ మూమెంట్ సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ వాజ్ అరెస్టెడ్ ఆన్ 13th September 1952 అండర్ ద ప్రివెన్టివ్ డిటెక్షన్ యాక్ట్. సయ్యద్ అఖ్తర్ అనేవాడు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడంటే 13th సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యాడు. దేని కింద అంటే ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ కింద. సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ వాజ్ ద ఎడిటర్ ఆఫ్ ద ఆవాద్
ఇది ఏ పత్రిక అని అడుగుతాడు. ఉర్దూ పత్రిక. సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ పేపర్ ఏంటని అడుగుతాడు. ఆవాద్. నెక్స్ట్ వచ్చేసి అలాంగ్ విత్ హిమ్ అనదర్ జర్నలిస్ట్ బేగం సాదిక్ జహాన్ ఆల్సో అరెస్టెడ్. Next, formation of Jagan Mohan Reddy Committee. The Home Department set up a judicial inquiry committee under the Justice Pingal Jagan Mohan Reddy to investigate the police firing in Hyderabad city on 3rd and 4th September. 3-4 తేదీలో జరిగిన ఇన్సిడెంట్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి కమిటీ. ఎవరు ఏర్పాటు చేసింది అంటే హోమ్ మినిస్టర్ హోమ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పింగల్ జగన్ మోహన్ రెడ్డి ఈజ్ ఆటోబయోగ్రఫీ వచ్చేసి ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. ఆయన జ్యుడిషియరీ రిలేటెడ్ కి చెందినవాడు కాబట్టి నేను ఏం చేసిన జ్యుడిషియరీలో అనేసి ఒక బుక్ రాసుకున్నాడు. ఇన్ దిస్ బుక్ హీ రోట్ దట్ ముల్కీ రైట్స్ వర్ అరౌజ్డ్ బికాస్ ఆఫ్ ఆంధ్ర అఫీషియల్స్ మిస్కండక్ట్ టువర్డ్స్ ద తెలంగాణ పీపుల్. సో ఈ ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ లో ఆయన ఏమని రాశాడంటే వీళ్ళు మంచిగా లేరు, వీళ్ళు అమర్యాదగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళు అట్లా రేజ్ అవ్వాల్సి వచ్చింది అన్నాడు. ద కమిటీ ఎంక్వైర్డ్ అబౌట్ 100 విట్నెసెస్ and presented its comprehensive report to the government on 28th December 1952. సో ఇది ఏం చేసిందంటే 100 మంది విట్నెస్ దారులను చూసేసి రిపోర్ట్ 28 డిసెంబర్ 1952లో పెట్టింది అన్నట్లు. సో నెక్స్ట్ వచ్చేసి ద కీ విట్నెసెస్ ఇన్వెస్టిగేటెడ్ బై ద కమిటీ. ఎవరిని ఇన్వెస్ట్ చేసిందంటే బురుగుల రామకృష్ణరావు సీఎం, శివకుమార్ లాల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ సుందరం పిల్లై డిప్యూటీ పోలీస్ కమిషనర్, పార్థసారథి, మోనప్ప, రామ్లాల్. ఈ రామ్లాల్ సిటీ కాలేజ్ ప్రిన్సిపల్. పార్థసారథి వచ్చి మొత్తం అందరినీ చంపేసినోడు వాడే. మోనప్ప నాకు తెలియదు. శివకుమార్ లాల్ వచ్చేసి పోలీసు. వాళ్ళకి ఎవరు ఆర్డర్స్ పాస్ చేసిరంటే బురుగుల రామకృష్ణరావు. సో వీళ్ళని చేసిరు. కమిటీ రిపోర్ట్ ఏంటంటే ద కమిటీ నోటెడ్ దట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ అండ్ పొలిటీషియన్స్ వాజ్ ద మెయిన్ cause of city college incident. The committee also said that the students in a state of insecurity showed such frustrated behavior. సో ఏంటంటే పోలీస్ కి పొలిటీషియన్ కి మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఇట్లా జరిగింది. మళ్ళీ పిల్లలు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు, అందుకని ఇన్సిడెంట్ అనేది జరిగిందని చెప్పారు. ఉన్నారా? 2 minutes బ్రేక్, వాటర్ బ్రేక్. కాల్లోనే ఉండండి, మళ్ళీ కాలు కలపడానికి టైం పడుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1953. ఉన్నారా? ఉన్నామక్క. ఆర్ యు దేర్ శ్రీనాథ్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్ ఎర్లీ డిస్కషన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సీ. సో ఇప్పుడు మనం 1953లో ఏర్పడిన ఎస్ఆర్సీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆఫ్టర్ ద గైర్ ముల్కీ మూవ్మెంట్ ఇన్ సెప్టెంబర్ 1952, ద పీపుల్ ఆఫ్ తెలంగాణ వాంటెడ్ టు హ్యావ్ ఏ సెపరేట్ తెలంగాణ స్టేట్ ఎక్స్క్లూడింగ్ కన్నడ అండ్ మరాఠా డిస్ట్రిక్ట్స్ ఇన్ హైదరాబాద్ విత్ హైదరాబాద్ హ్యాస్ ఏ క్యాపిటల్. This was not a spontaneous thought. It is a strong desire developed in the minds of the people as a result of the many
cultural, social and political movements that went against the insult of Telugu language in the Hyderabad state from the Andhra Janasabha of 1921 to Andhra Mahasabha 1930. సో వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఇట్లా మరాఠా, కన్నడ కాకుండా మనకు సెపరేట్ స్టేట్ కావాలి అనేసి కోరుకున్నారు. సో ఆంధ్ర జనసభ ఎప్పుడు ఏర్పడిందంటే 1921 నుంచి ఆంధ్ర మహాసభ 1930 వరకు ఈ సమావేశాలు జరిగినాయి. మనల్ని వీళ్ళు పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనుకుంటాం. కేవీ రంగారెడ్డి అండ్ మర్రి చెన్నారెడ్డి డిమాండెడ్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్. ఎవరెవరు డిమాండ్ చేశారు ఆ టైంలో అంటే కేవీ రంగారెడ్డి అండ్ మర్రి చెన్నారెడ్డి, వీళ్ళిద్దరూ డిమాండ్ చేశారు. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ విత్ కర్నూల్ హ్యాస్ క్యాపిటల్. ఆన్ 1st October 1953 ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర వాస్ ఫార్మ్డ్ విత్ తెలుగు స్పీకింగ్ రీజన్స్ ఆఫ్ మద్రాస్ స్టేట్. మద్రాస్ నుంచి విడిపడి కర్నూలు రాజధానిగా October 1st, 1953 ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. సేమ్ డేట్ మన ఖమ్మం డిస్ట్రిక్ట్ ఏర్పడింది. సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. సో ఆంధ్ర స్టేట్ కి ఫామ్ అయ్యే ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అదేంటంటే ఆంధ్ర రీజియన్, కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ వాజ్ పార్ట్ ఆఫ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్. ద డిమాండ్ ఫర్ సెపరేట్ ఆంధ్ర స్టేట్ వాజ్ emerged in 1912 only due to the large number of Tamils employed in the Andhra state and the lack of higher education opportunities in Andhra compared to the Tamil areas. సో ఏంటంటే ఈ ఆంధ్ర రీజియన్ లో కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఇవన్నీ కలిసి కూడా ఎందులో ఉండేటివి అంటే బ్రిటిష్ రూల్లో ఉండేవి. ఆ టైంలో ఏమైందంటే వాళ్ళకి తమిళనాడు నుంచి తమిళియన్స్ ఎక్కువ డామినేషన్ ఉండేది అన్నట్లు. సో వాళ్ళు 1912 నుంచే వాళ్ళు సపరేట్ స్టేట్ కావాలనేసి ఉద్యమం స్టార్ట్ చేశారు. ఇన్ 1918 ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్ విత్ ద న్యాపతి సుబ్బారావు యాజ్ ఇట్స్ president and కొండా వెంకటప్పయ్య secretary. This association has worked to achieve Andhra state. సో 1908లో వాళ్ళు ఏంటి 1912లో వాళ్ళకి కోరిక పుట్టింది కదా. సో 1918లో వాళ్ళు ఏం చేశారు, ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్, మాకు ఆంధ్రప్రదేశ్ కావాలి, దానికి పక్కన కాంగ్రెస్ అని పక్కకు పెట్టుకొని దాన్ని ఫామ్ చేశారు. ప్రెసిడెంట్ గా న్యాపతి సుబ్బారావు ఉన్నాడు అండ్ సెక్రటరీ వచ్చేసి కొండా వెంకటప్పయ్య. So 1937లో రాయలసీమ and Andhra regions leader discussed the differences between them and they came to the understanding and signed an agreement in the name of Sribag Pact. This pact was made at కాశీనాథుని నాగేశ్వరరావు's హౌస్, శ్రీభాగ్, మద్రాస్. సో ఇదేంటంటే వాళ్ళకి మళ్ళీ పడదు కదా, లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటది, అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళతోటి అరే మనం మంచిగా ఉందాం, కలిసి ఉందాము అనేసి శ్రీభాగ్ ఒడంబడిక అనేసి పెట్టుకున్నారు. ఎప్పుడు అంటే 1937లో పెట్టుకున్నారు. ఎవరింట్లో పెట్టుకున్నారు అంటే కాశీనాథుని నాగేశ్వరరావు హౌస్, మద్రాస్ లో ఉన్న అతని ఆ కాశీ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఇన్సిడెంట్ అన్నట్లు 1912లో వాళ్ళకి కోరిక పుట్టింది న్యూ స్టేట్ కావాలని. 1918లో న్యాపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య ఇద్దరు కలిసి ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ ని ఫామ్ చేశారు. సో 1917లో శ్రీభాగ్ ఒడంబడిక అనేది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఆంధ్ర వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి మధ్య జరిగింది. ఎవరి ఇంట్లో జరిగిందంటే కాశీనాథరావుని నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్కే థార్ కమిషన్. ఇప్పుడు ఎస్కే థార్ కమిషన్ గురించి చూద్దాము. ఎస్కే థార్ కమిషన్ అనేది 1948లో ఏర్పడింది. ఇన్ జూన్ 1948 ఎస్కే థార్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ కౌన్సిల్ టు లుక్ ఇంటు ద ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఇన్ రెస్పాన్స్ టు ఏ నేషన్ వైడ్ arguments over the reorganization of states on the basis of the language. Committee members were Jagat Narayanan Lal and Pannalal. Jagat ఇద్దరు లాల్లే ఉన్నారు. ఎస్కే థార్ కమిషన్ అనేది ఎందుకు ఏర్పడిందంటే భాషా ప్రాతిపదిక మీద ఏమైనా స్టేట్స్ ఏర్పడతాయా, ఏర్పడితే ఎలా ఉంటది, దాన్ని కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి అని పంపించారు. ఆయనతో పాటు ఇద్దరిని పంపించారు. వాళ్ళు ఏంటంటే జగత్ నారాయణన్ లాల్ అండ్ పన్నలాల్. దిస్ కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ December 1948. The SK Thar Commission in its report stated that new states should be formed on the basis of mere governance. The SK Thar Commission rejected the formation of states based on language. Governance ని బట్టి ఏర్పాటు చేయండి, కానీ భాషల్ని బట్టి ఏర్పాటు చేయకండి. రిజెక్ట్ చేసిందా యాక్సెప్ట్ చేసిందా అని అడుగుతాడు. ఇక్కడ బిట్ ఏంటంటే లాంగ్వేజెస్ మీద ఉండొద్దు, ఫామ్ చేయొద్దు స్టేట్స్ ని అనేసి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి జేవీపీ కమిటీ ఏర్పడింది 1948లో. ఆఫ్టర్ ద థార్ కమిషన్ రిపోర్ట్, దోస్ హూ వాంటెడ్ టు సపరేట్ స్టేట్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ బికెమ్ డిస్గ్రాంటెడ్
In December 1948, the Indian National Congress convened JVP Committee for the Formation of Linguistic States. JVP committee lo evarante Jawaharlal Nehru, Vallabhbhai Patel, Pattabi Sitaramaiah. The main objective of this committee is to review the reports on Thar committee. The JVP committee suggested to postpone the formation of linguistic states, but it said that Andhra state could be formed. But the central government won't responded. The people of the state of Andhra started protest. On the 15th August 1951, Swami Sitaram began his fast unto death with a demand for separate Andhra state and related after 35 days on the advice of Acharya Vinoba Bhave. After that, 19th October 1952, Potti Sriramulu started a fast unto death at the Bulusu Sambamurthy House in Madras city for the formation of separate state. Potti Sriramulu died on 15th December 1952 after 58 days of fasting. His death made it to the erupt violence in Andhra, and on 19th December 1952, PM Nehru announced the formation of Andhra state in parliament. Nehru announced that the government of India has decided to establish Andhra state with the Telugu areas of Madras state. సో ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఎస్కే థార్ కమిషన్ 1948 లో ఏర్పడింది. దాని మెంబర్స్ వచ్చేసి జగత్ నారాయణ లాల్, ఆయన పన్నాలాల్ అనుకున్నాము. దాని రిపోర్ట్ ఏమి ఇచ్చింది, డిసెంబర్ లో ఇచ్చింది, 1948 లో ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో ఏం చేసిందో రిజెక్ట్ చేసేసింది. ఈ లాంగ్వేజెస్ బేస్ మీద స్టేట్స్ ని ఏర్పాటు చేయొద్దు అనేసి రిజెక్ట్ చేసేస్తే, అప్పుడు ఏంటి, ఈ లాంగ్వేజెస్ బేస్ మీద స్టేట్ కావాలి అనేసి వాళ్ళు నిరుత్సాహానికి లోనై ఈ నెహ్రూని వాళ్ళని కలవడం జరిగింది. అప్పుడు ఏంటంటే జేవీబీ కమిటీ ఏర్పడింది. జేవీబీ కమిటీ మెంబర్స్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య. సో ఈ కమిటీ ఏమని చెప్పిందంటే, సరే ఆగండి కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయండి లింగ్విస్టిక్ స్టేట్స్ మీద, కాకపోతే ఆంధ్ర స్టేట్ ని మాత్రం ఫామ్ చేయొచ్చు అనేసి చెప్పింది. ఓకేనా? అలా చెప్పేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం రెస్పాండ్ కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అయ్యకపోయేసరికి ఈ ఆంధ్ర వాళ్ళు స్టార్ట్ చేసిర్రు అన్నట్లు హంగర్ స్ట్రైక్ ని. ఎప్పుడు అంటే 15th ఆగస్ట్ 1951, మన స్వాతంత్రం వచ్చిన రోజున 1951లో స్వామి సీతారాం అనే వ్యక్తి 35 రోజులు ఫాస్టింగ్ చేసిండు. అరే నువ్వు ఆగురా సస్తవురా అనేసి ఆచార్య వినోబా భావే చెప్పి ఆయన ఆపేసిండు అక్కడికి. కానీ పొట్టి శ్రీరాములు ఆయన ఆపేసిన తర్వాత 19th అక్టోబర్లో దసరా పండుగ అయిపోయిన తర్వాత ఈయన స్టార్ట్ చేసిండు పొట్టి శ్రీరాములు. 19th అక్టోబర్ మనకి 13, 14, 15 ఈ టైంలోనే దసరా ఉంటుంది అక్టోబర్లో. ఆయన మంచిగా దసరా పండుగ చేసుకుని మంచిగా తినేసి ఇక 19th కూర్చున్నాడు. పాపం ఈయనను ఎవ్వడు ఆపలేదు. 58 days ఫాస్టింగ్ చేసి 15th డిసెంబర్లో చనిపోయిండు. అంటే ఇయర్ ఎండింగ్ లో చనిపోయిండు. 15th డిసెంబర్లో చనిపోయిండు. గుర్తుపెట్టుకోండి, 15th ఆగస్ట్ 1951లో ఆయన స్టార్ట్ చేసిండు. ఈయన వచ్చేసి 15th డిసెంబర్లో చచ్చిపోయిండు. 58 days హంగర్ స్ట్రైక్ చేసిండు. సీతారాం వచ్చేసి 35 days చేశారు. ఆచార్య వినోబా భావే ఆయన ఆపాడు. కానీ పొట్టి శ్రీరాములు బలుసు సాంబమూర్తి ఇంట్లో సురక్షితంగా ఉన్నాడు అనుకున్నాడు. 58 daysలో ఆయన చచ్చిపోయిండు. ఆయన చనిపోయేసరికి 15th డిసెంబర్లో చనిపోయేసరికి 19th డిసెంబర్ 1952లో గవర్నమెంట్ మీద ఎలాగో ప్రెజర్ ఎక్కువ అయ్యేసరికి ఆయన అనౌన్స్ చేసిండు. ఎవరు, నెహ్రూ అనౌన్స్ చేసిండు, వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఆంధ్ర స్టేట్ అనేసి 19th డిసెంబర్ 1952లో చెప్పేసిండు అన్నట్లు. 15 days కంటే 3 days తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి వాంచు కమిటీ. Justice Kailashnath Vanchu committee was set up in 1953 to solve the problems caused by the forming new Andhra state from the partition of Madras state. The committee suggested that the Madras be kept as a joint capital for 4 years. But then the CM of Madras state, Sri Rajagopalachari, did not agree for this. Subsequently, according to the Sribag agreement, capital was established at Kurnool. On the 1st October 1953, the Andhra state was formed with Kurnool as its capital. Prime Minister Nehru inaugurated the new state, Andhra state. First CM వచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు, ఫస్ట్ గవర్నర్ చందులాల్ మాధవ్ త్రివేది. Andhra state created history for the being the first state to form the linguistic basis. With the formation of the Andhra state, the demand for the formation of linguistic states in all over India has gained momentum. So ఇది ఎట్లా ఏమైంది అంటే వాంచు కమిటీ ఏర్పడింది. సో వాంచు కమిటీ ఎందుకు ఏర్పడింది అంటే, ఎప్పుడు ఏర్పడింది అంటే 1953లో ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే, కొత్త స్టేట్స్ ఫామ్ అయ్యాయి అనుకో, ఫార్మ్స్ కాజ్డ్ బై ద ఫార్మింగ్ ఆఫ్ న్యూ ఆంధ్ర స్టేట్ ఫ్రమ్ ద పార్టిషన్ ఆఫ్ మద్రాస్ స్టేట్. సో ఆంధ్ర స్టేట్ ఏర్పడినప్పుడు మద్రాస్ నుంచి ఆంధ్ర స్టేట్ ఏర్పడింది కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాటిని మేము సాల్వ్ చేస్తాం అన్నట్లు వాంచు కమిటీ 1953లో ఏర్పడింది.
సో, అక్కడ ఏం జెప్పింది ఆ కమిటీ అంటే మద్రాస్ వాళ్ళకి, అరే 4 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్ ఉండాలి అంటే, అక్కడి మద్రాసు సీఎం ఒప్పుకోలేదు. ఆ మద్రాసు సీఎం ఎవరు అంటే శ్రీ రాజగోపాలాచారి. సో, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము కర్నూల్‌ని రాజధానిగా చేసుకొని 1 అక్టోబర్ 1953లో ఆంధ్ర స్టేట్ అనేది ఏర్పడింది. సో, ఆంధ్ర స్టేట్‌కి ఫస్ట్ సీఎం ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఫస్ట్ గవర్నర్ వచ్చేసి చందులాల్ మాధవ్ త్రివేది. Next, Vishalandra slogan. After the division and formation of Andhra state from Madras, many politician leaders of the Andhra were the opinion that the combined Telugu state, Vishalandra, should be formed with the Telugu-speaking people of Hyderabad state. Leaders of the Communist Party of India, who felt that their party may come to power in the event of the formation of Vishalandra, so they supported the formation of Vishalandra and they gave the slogan of Vishalandra Lo Prajaraja. So, వీళ్ళేం జేషిర్రు, కర్నూలు జేషిర్రు. స్టేట్ క్యాపిటల్ కర్నూలు అనుకున్నారు గానీ, వాళ్ళ దగ్గర సఫిషియెంట్‌గా లేవు. ఇటు చూస్తేనేమో హైదరాబాద్ రిచ్ స్టేట్ గదా! మన 7th నిజాం ఉన్నాడు గదా! నిజాం మస్తు రిచ్‌గున్నాడు. వాళ్ళ దగ్గర బాగున్నాయి. మంచిగా దొబ్బి తినొచ్చనేసి స్కెచ్ ఏషిర్రు విశాలాంధ్ర వాళ్ళందరూ కలిసి. అరే! నువ్వు తెలుగే, నేను తెలుగేరా, మనం విడివిడిగా ఉండడం ఎందుకు, ఒకే తాటిపై నడుద్దామనేసి జై విశాలాంధ్ర అన్నారు. విశాలాంధ్ర అనేసరికి ఇగ వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళేమన్నారు, అర్రె! విశాలాంధ్ర చేస్తేనన్నా నా పార్టీ అన్నా వస్తదేమో అనేసి ఆ విశాలాంధ్రకు సపోర్ట్ చేషిర్రు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే స్లోగాన్‌ని తీసుకొచ్చిర్రు. So, State Reorganization Committee SRC. With the formation of Andhra State, the demand for the formation of state on linguistic basis increased across the country, including South India. So, ఈ ఆంధ్ర స్టేట్ ఫామ్ అయ్యేసరికి అరే ఆ స్టేట్ ఫామ్ అయింది, మరి మనం ఎందుకు కలిసి ఉండాలి, మాకు కూడా కావాలి అనేసి అన్ని స్టేట్లు కూడా అట్లా స్టార్ట్ చేసినాయి. At the same time, in many parts of the India like Gujarati, Punjabi, Marathis, Malayalis, Kannadigs demanded the formation of separate linguistic states. With this demand, central government decided that the reorganization of states should be done on the permanent basis and thought to study the demands for the formation of states on linguistic basis. On 22nd December 1953, Prime Minister Nehru announced that the State Reorganization Commission would be set up soon in Parliament. The central government set up a State Reorganization Commission under the leadership of the Syed Fazal Ali on 29th December 1953 by the resolution of the Home Department. President of the Commission Syed Fazal Ali, ఆయన వచ్చేసి ఒరిస్సా గవర్నర్. మెంబర్స్ వచ్చేసి హృదయనాథ్ కుండ్రు అండ్ కేఎం ఫణికర్, ఇండియన్ అంబాసిడర్ టు ఈజిప్ట్. The Home Department said that the Indian government is going to appoint SRC to examine the issues of reorganization states in Indian Union and beyond the emotions welfare of the people should be kept in mind. SRC Commission has toured in many places of the country and come to know the opinions of various groups and organizations. SRC visited Hyderabad in 1954. సో, ఎప్పుడైతే ఆంధ్ర స్టేట్ 1953 అక్టోబర్ 1 ఏర్పాటయిందో, అన్ని స్టేట్స్‌లు గూడా మాకు గావాలి అనేసి అన్నారు. గుజరాతీ, పంజాబీస్, మరాఠీ, మలయాసి, కన్నడాస్ వీళ్ళందరూ అన్నారు. అరే! ఇట్లా గాదులే గానీ పర్మనెంట్ బేసిస్ మీద మనం స్టేట్ రీఆర్గనైజేషన్ జేద్దాము. మరి లింగ్విస్టిక్ మీద ఎట్లుంటది అనేసి మన నెహ్రూ గారు ఏం జేషిండంటే 22nd December 1953లో చెప్పిండన్నట్లు ఎప్పుడు వి ఆర్ గోయింగ్ టు సూన్ అపాయింట్ ఎస్ఆర్‌సి కమిషన్ గురించి ప్రకటన జరిగింది 22nd డిసెంబర్‌న. సో, ఈ ఎస్ఆర్‌సి అనేది ఎప్పుడు ఏర్పాటయిందంటే 29th December 1953లో ఫజల్ అలీ తోటి ఏర్పాటయింది. ఈ ఫజల్ అలీ ఎవరు అంటే ఒరిస్సా గవర్నర్. అందులో మెంబర్స్ వచ్చేసి కేఎం ఫణికర్. కేఎం ఫణికర్ వచ్చేసి ఇండియన్ అంబాసిడర్ టు ఈజిప్ట్. ఇంకొకరు హెచ్ఎన్ కుంజ్రు. సో, ఇది హెచ్‌వైడీకొచ్చింది. ఎస్ఆర్‌సి అనేది హెచ్‌వైడీకొచ్చింది. ఎప్పుడొచ్చిందంటే 1954లో వచ్చింది. వెన్ ద కమిషన్ విజిటెడ్ టు హైదరాబాద్ ఇన్ జూన్ అండ్ జులై 1954, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి appealed ఫేవర్ టు తెలంగాణ and బుర్గుల రామకృష్ణారావు, రామానంద తీర్థ and others appealed in favor of Vishalandra. On this occasion, Swami Ramananda Tirtha gave a slogan, dismantle the Hyderabad Empire and clean up the traces of royalty. Students of Karimnagar demanded for the Telangana state when SRC visited Karimnagar district in July 1954. When the commission reached Warangal, on behalf of the Telangana Writers Association, Kalaji Narayana Rao supported the Vishalandra. So, Warangal Congress leader N. Ramachandra Reddy requested SRC for separate Telangana, and Hayagriva and Dr. T. Surya Narayana requested Vishalandra. Usmania University, OU students gave a representation to SRC requesting for the separate Telangana. Jay Shankar was one of among the OU representatives team. On behalf of Teachers Association, Tota
Tota Anandrao met SRC and appealed for the separate Telangana. The Vishalandra, including Hyderabad states, Telangana districts and Andhra states, proposing was well received after the appointment of SRC reorganization of states. సో ఈ ఎస్ఆర్సి ఏం చేసిందంటే ఇక తిరిగినప్పుడు మర్రి చెన్నారెడ్డి కేవీ రంగారెడ్డి వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు చెన్నారెడ్డి కేవీ రంగారెడ్డి ఇద్దరు కూడా వెళ్ళారు. ఇద్దరు వెళ్ళేసి ఏమని చెప్పారంటే మాకు తెలంగాణ కావాలి అని చెప్పారు. సరే ఈ సీఎం గారు ఏం చేసిండు, బురుగుల రామకృష్ణారావు రామానంద తీర్థ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రిలేటెడ్ మెంబర్స్ కాబట్టి విశాలాంధ్ర కావాలని కోరుకున్నారు. ఇంకొకటి కోరుకోవడమే కాకుండా రామానంద తీర్థ ఏం చెప్పిండంటే డిస్మాంటిల్ ద హైదరాబాద్ ఎంపైర్ అండ్ క్లీన్ అప్ ద ట్రేసెస్ ఆఫ్ రాయల్టీ. ఈ రాచరికపు ఇంకా ఏమైనా చిన్న చిన్నవి మిగిలినవి ఉంటే అవన్నీ కూడా మొత్తం తీసి పడేయండి అనేసి చెప్పిండు రామానంద తీర్థ. నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజ్ ఏమనుకున్నాడు, విశాలాంధ్ర ఏర్పడితే మన తెలుగు వాళ్ళ స్ట్రెంత్ పెరుగుతుంది అనుకొని పాపం విశాలాంధ్రకి సపోర్ట్ చేసిండు. సో కాంగ్రెస్ లీడర్ వచ్చేసి ఎన్ రామచంద్రారెడ్డి ఏమో తెలంగాణకు సపోర్ట్ చేస్తే హయగ్రీవాచారి, సూర్యనారాయణ వాళ్ళందరేమో విశాలాంధ్రకి సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఓయూ స్టూడెంట్స్ అందరూ తెలంగాణకి సపోర్ట్ చేశారు. అందులో ఒక స్టూడెంట్స్ జయశంకర్ సార్. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ అసోసియేషన్ నుంచి తోట ఆనందరావు ఎస్ఆర్సీకి తెలంగాణకి కావాలనేసి సపోర్ట్ చేశారు. సో వీళ్ళన్నిటినీ కూడా మనసులో పెట్టుకున్నది ఎస్ఆర్సీ. మనసులో పెట్టుకొని ఇక ఎస్ఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఎస్ఆర్సీ రిపోర్ట్ ఏంటంటే on 30 September 1955, Fazal Ali commissioned his report to central government. On 10th October 1955, the central government presented a SRC report before the parliament people. 31st August 1956, president approved the SRC bill. సో ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ అనేది 30కి వచ్చింది. 30కి వచ్చినప్పుడు అది ఎప్పుడు పార్లమెంట్ లో పెట్టారంటే 10th అక్టోబర్ లో పెట్టారు. 31st ఆగస్ట్ లోకి వచ్చేసరికి 31st August 1956కి వచ్చేసరికి అది బిల్ పాస్ అయిపోయింది, ప్రెసిడెంట్ అప్రూవ్ చేసేసారు. In the SRC report, Hyderabad state was mentioned in 5th chapter and about the Andhra state in 6th chapter. ఇది అడుగుతారు. ఫస్ట్ మన హైదరాబాదే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఫిఫ్త్ చాప్టర్ లో హైదరాబాద్ ఉంది, 6th చాప్టర్ లో ఏమో విశాలాంధ్ర గురించి ఉంది, ఆంధ్ర గురించి ఉంది. అండ్ ద ఎస్ఆర్సీ రిపోర్ట్ ఫ్రమ్ ద పారా 359 నుంచి 368 వాజ్ డిస్కస్డ్ ఇన్ రిలేషన్స్ ఆఫ్ పార్టిషన్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రమ్ 369 to 389 డిస్కస్డ్ అబౌట్ ద విశాలాంధ్ర. సో ఆ పేరాలో ఏంటంటే 359 నుంచి 368 వరకు హైదరాబాద్ స్టేట్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేసి 369 నుంచి 389 వరకు విశాలాంధ్ర గురించి మాట్లాడాడు. సో along with Hyderabad and Vishalandra, SRC recommended 16 districts and 3 union territories. సో ఎస్ఆర్సీ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ని రికమెండ్ చేసిందంటే 16 districts and 3 union territories. Since the public opinion was strong to divide the Hyderabad state inside as well as outside the state, SRC recommended the partition of the Hyderabad state. In addition, it also recommended the merging of Kannada areas with Mysore state and Maratha areas with Bombay state. But when the coming of Telugu region, Telangana, the commission did not recommend it like this. వాళ్ళు కూడా పాపం అనుకున్నారు కావచ్చు. ఇన్ రిగార్డెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద విశాలాంధ్ర స్టేట్, ఎస్ఆర్సీ ఫస్ట్ డిస్క్రైబ్ ద అడ్వాంటేజెస్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర అండ్ లేటర్ ఎక్స్ప్లెయిన్ ద లాసెస్ అండ్ ఫైనల్లీ హ్యావ్ ఇట్స్ ఒపీనియన్. సో ఈ ఎస్ఆర్సీ ఏమని సజెస్ట్ చేసిందంటే 16 స్టేట్స్లో 3 యూనియన్ టెరిటరీస్ ఉండాలని చెప్పింది. ఇంకొకటి ఏంటంటే కన్నడ వాళ్ళని తీసుకుపోయి మైసూర్లో కలిపేయాలన్నది, మరాఠా వాళ్ళని తీసుకుపోయి బాంబేలో కలిపేయాలని చెప్పింది. కానీ మనోళ్ళ తెలుగు వాళ్ళని తీసుకుపోయి మాత్రము విశాలాంధ్రలో కలపాలని మాత్రం చెప్పలేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దట్ వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై ఎస్ఆర్సీ రిపోర్ట్. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఫస్ట్ ఏమని చెప్పిందంటే విశాలాంధ్రతో ఉండే లాభాలు ఏంటని చెప్పింది, లేకపోతే నష్టాలు ఏంటనేసి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ద వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై ద ఎస్ఆర్సీ రిపోర్ట్ ద టు డివైడ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ 3 parts ఆన్ ద లింగ్విస్టిక్ బేసిస్ అండ్ మెర్జింగ్ తెలంగాణ రీజన్ విత్ ఆంధ్ర స్టేట్ ఫ్రమ్ విశాలాంధ్ర. ఫస్ట్ ఏం చెప్పిందంటే to divide Hyderabad state into 3 parts on the linguistic basis and merging Telangana region with Andhra state from Vishalandra. సో మనకి 3 పార్ట్లు ఉన్నాయి కదా,
మనం కన్నడ వాళ్ళతో ఉన్నాం, మరాఠా వాళ్ళతో ఉన్నాము, మన తెలుగోళ్ళు ఉన్నాము. 3 పార్ట్‌లుగా డివైడ్ చేయండి. డివైడ్ చేసి అవి రెండిటిని పక్కకు పడేసి, ఈ తెలుగోళ్ళని తీసుకుపోయి విశాలాంధ్రతో కలపండి అని చెప్పింది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి టు డివైడ్ హైదరాబాద్ స్టేట్ అండ్ ఫార్మింగ్ ఏ సెపరేట్ తెలంగాణ స్టేట్ విత్ ఇట్స్ 10 డిస్ట్రిక్ట్స్. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏం చెప్పింది, హైదరాబాద్ స్టేటే ఉండండి. 10 డిస్ట్రిక్ట్స్ తోటి ఒక స్టేట్‌ని ఏర్పాటు చేయండి అని చెప్పింది. మళ్ళా థర్డ్ పాయింట్ టు కీప్ హైదరాబాద్ స్టేట్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఏం చేసిందంటే హైదరాబాద్‌ని 3 ముక్కలు చేసి ఎవరిది వాళ్ళకి ఉంచేయండి అనేసి చెప్పింది. ఎవరిది వాళ్ళకి ఉంచేసి అందులో మిగిలిన ముక్క తెలుగోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళతో కలపండి అని చెప్పింది. సెకండ్ పాయింట్ ఏం చెప్పిందంటే అట్లా కాదులే గానీ హైదరాబాద్‌లో ఉన్న 10 డిస్ట్రిక్ట్స్ తోటి ఒక స్టేట్ ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఇంకా థర్డ్‌ది ఇక మీరు అదన్నా చేసుకోండి, ఇదన్నా చేసుకోండి లేకపోతే హైదరాబాద్‌ని అట్లన్నా ఉంచండి, యాజ్ ఇట్ ఈస్ ఉంచండి అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ విశాలాంధ్ర బై ఎస్ఆర్‌సి. సో, ఎస్ఆర్‌సి పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పింది అనుకున్నాం కదా ఫస్ట్. ఏం చెప్పిందంటే ఫ్రమ్ పారాగ్రాఫ్ 369 టు 374 ఆఫ్ ది రిపోర్ట్ ఎస్ఆర్‌సి స్టేటెడ్ that if Vishalandra is formed with the merging of the Telangana and Andhra state, it will become a coastal state with 32 million people and the most important land with the vast water resources, power, mineral and important raw materials. Above all the twin cities, Hyderabad and Secunderabad will shoot best as capital for Vishalandra, and with this capital problem will be solved for Andhra state. Another benefit to Vishalandra is that the rivers of Krishna and Godavari fall under the same control. Thus, the Krishna Godavari rivers scheme will be considered the most prestigious product by eliminating the jurisdiction of the Telangana region. There is a larger scope of the implementation of schemes in the eastern areas of the two river basins. Telangana also receives many direct and indirect benefits by being a part of Vishalandra. Next, వచ్చేసి Telangana economic integration with Andhra state also very profitable. Telangana has been suffering from the shortage of food grains since long time. Andhra state is very surplus in this regard. So Telangana can use it similarly. Andhra region is the shortage of coal and necessary reserves can be taken from Telangana Singareni. This is beneficial for the two regions. SRC mentioned that the Telangana is able to make huge amount of money for general administration if not established as a separate state. నెక్స్ట్ వచ్చేసి విశాలాంధ్ర సెంటిమెంట్ ఈస్ worthy of consideration unless there is a strong reason of the contrary, as many of people and public bodies in Andhra and Telangana region were emotionally attached from very long period. సో ఈ ఏమని చెప్పింది అంటే ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పిందంటే వాటర్ రిసోర్సెస్, పవర్, మినరల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి అక్కడ అని చెప్పి ఫస్ట్ కలిసుంటే విశాలాంధ్ర వాళ్ళకి ఏంటంటే క్యాపిటల్ లేదు అనే బాధ తప్పుతది. క్యాపిటల్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితదని చెప్పింది. నెక్స్ట్ సెకండ్ వన్‌లో ఏం చెప్పిందంటే, "అరే! అక్కడ కృష్ణా, గోదావరి నీళ్లు మస్తున్నాయిరా! మీకు ఫుడ్ గ్రెయిన్స్ సరిగ్గా లేవు. వాళ్ళతో కలిస్తే మీకు కూడా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా బెనిఫిట్స్ వస్తాయని" చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఏమని చెప్పిందంటే వీళ్ళు అటు ఇటు ఉండడం కంటే హైదరాబాద్‌కి మనకి సర్ప్లస్ బాగున్నది. మంచి గవర్నెన్స్ అనేది మంచిగుంటది. డబ్బులు గూడా 2 స్టేట్స్ కలిస్తే మెర్జ్ అయితాయి అనేసి చెప్పింది. ఇంకొకటి ఏం చెప్పింది, మీరు తెలుగోళ్ళే, వాళ్ళు తెలుగోళ్ళే. మీరు ఎట్లెట్లా మాట్లాడినా మీ మధ్య కొంచెం ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటది గదా! చాలా పీరియడ్ నుంచి అనేసి చెప్పింది. ఫస్ట్ వన్ ఏం చెప్పింది, క్యాపిటల్ ఫార్మేషన్ సాల్వ్ అయితది. క్యాపిటల్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితది. కృష్ణా, గోదావరి రివర్స్ గురించి చెప్పింది. అండ్ థర్డ్ వన్ ఎకనామిక్ కండిషన్ గురించి చెప్పింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెంటిమెంట్స్ గురించి పాజిటివ్‌గా చెప్పింది. విశాలాంధ్రకి పాజిటివ్‌గా ఎస్ఆర్‌సి వ్యూస్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్‌సిస్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ ఫ్రమ్ పారాగ్రాఫ్ 375 నుంచి 380. సరే, ఇప్పుడు సెపరేట్‌గా ఎందుకు కావాలి అని అడుగుతుందో తెలుసుకుందాము. ఎస్ఆర్‌సి స్టేటెడ్ that has how there are favorable reasons for the formation of Vishalandra. There are reasonable concern for the formation of separate Telangana which can't be denied easily. The Andhra state is facing many financial difficulties since its formation and its per capita income is very low compared to Telangana. On the other hand, Telangana has fewer chances to face economic problems because of high income comes through land taxes and 5 crore excise income annually, which makes a lot of differences between the two states. Whatever it may be, Telangana leaders feared that with merging, Telangana money will be transferred to Andhra region and Telangana will fall under shortage of money for welfare schemes and development programs as Andhra is facing now. From an administrative point of view, uniting with Andhra has no additional benefits for Telangana.
Next, there are doubts about the importance of Telangana and Vishalandra in future development plans. For example, the Nandikonda, Kusapuram, and Godavari projects are very important for Telangana and India. It is planned to bring the waters of the two rivers in use to be the delta region of the coastal Andhra. So Telangana is not ready to give up its independent rights on the Krishna and Godavari water rivers. Next, Telangana people are afraid of losing their opportunity to coastal Andhra people as they were well developed education compared to the Telangana. Insecurity feeling the main reasons oppose the formation of Vishal Andhra. Telangana people fear that merging with Andhra people immediate benefits so to Andhra people who are ahead in education and Andhra. A big partner in Andhra Telangana partnership will extract all the benefits in less time, and Telangana will turn into migratory home for Andhra businesses. There is a sense of becoming self-sufficient would be there in minds of region of Telangana according to the current statistics. The economic Telangana region 17 crores could be interest paid to them can be spent on Krishna and Godavari projects, and there are many to increase its income, so that the committee said that there is no need to worry about Telangana economic conditions. Telangana and Hyderabad has benefited greatly from the implementation of the Finance Commission recommendations in 1952. There is no reason to worry about the financial position of Telangana as central government current policy is likely to increase the central income tax and central excise tax. SSI said that the Telangana wants to merge the Vishalandra, then the Andhra leaders has a responsibility to come up with some special guarantees to protect the interest of the Telangana region. Next, it is felt these protesters are similar to Sribag agreement between the Rayalaseema and coastal Andhra. Committee said that there is necessary to come up with promises of Telangana development schemes, job creations, etc., based on population record. SRC examining the above said proposal said that using Sribag Treaty type guarantees are Scottish devaluation constitutional practices of United Kingdom won't help in merging the needs of the Telangana, which is a transformation phase. After considering all the above factors, SSC proposed the following. సో ఈ పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే తెలంగాణని సపరేట్గా ఉంచాలి అనేసి అంటే వాళ్ళది ఏంటిది ఆంధ్ర వాళ్ళ క్యాపిటల్ అనేది తక్కువగా ఉంది, ఇక్కడికి వస్తే వీళ్ళ క్యాపిటల్ తింటారు అనేసి అన్నారు. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే తెలంగాణ లీడర్స్ ఉన్నారుగా మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి వాళ్ళు పోయి చెప్పిర్రు కదా మాకు భయం అవుతుంది, మేము ఉండము ఎందుకంటే వాళ్ళు అన్నిట్లో ముందంజలో ఉన్నారు, వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటది అనేసి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి సో ఈ నందికొండ, కృష్ణాపురం, గోదావరి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అవి తెలంగాణకి చాలా ఇంపార్టెంట్. సో ఈ విశాలాంధ్ర ఏర్పడితే వీటిని తీసుకుపోయి అటు మళ్ళిస్తారు వాటర్ని అనేసి అనుకున్నారు. మళ్ళీ ఏంటంటే వాళ్ళు సేమ్ ఇంకో పాయింట్ కూడా సేమ్ ఏంటి, వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో పంచడం మెర్జ్ చేయడం వల్ల వాళ్ళకే బెనిఫిట్ తప్ప మాకేం ఒరిగేది లేదు అనేసి భయపడ్డారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మనకి 17 crores ఉంది. ఏంటి తెలంగాణ రీజియన్ is 17 crores and interest paid on them can be sent on Krishna and Godavari projects. సో మన దగ్గర ఎంత ఉంది సెల్ఫ్ సఫిషియెంట్ అమౌంట్ అంటే 17 crores ఉంది. ఇంకా అవి ప్రాజెక్ట్స్ అవి కట్టుకుంటా పోతే మనకు అంత డబ్బు మిగలదు అనేసి ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి Telangana and Hyderabad has benefited greatly from the implementation of Finance Commission. మన బుర్గులా వచ్చేసి చాలా డెవలప్ చేసిండు అనుకున్నాం కదా మనము. సో వీళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ అనేది చాలా చక్కగా ఉంది, వీళ్ళని తీసుకెళ్లి కలపాల్సిన అవసరం లేదు అని ఫీల్ అయ్యారు. నెక్స్ట్ SRC said that Telangana want to merge with the Vishal Andhra. Then the Andhra leadership has a responsibility to come up with some special guarantees too. సో ఈ తెలంగాణలో కొంతమంది మేము పాజిటివ్ గానే అన్నారు కదా. సో SRC వాళ్ళ ముందు పోయి ఏమని చెప్పింది, తెలంగాణ వాళ్ళు రెడీగా ఉన్నారు, కాకపోతే మీరు కొన్ని ప్రామిసెస్ చేయాలి అనేసి అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి సార్ ఈ పాయింట్స్ అన్నిటిని బట్టి అసలు వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నారు, కొన్ని ఏమో విశాలాంధ్రకి పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని ఏమో తెలంగాణకి పాజిటివ్గా ఉన్నాయి. సో దాన్ని బట్టి కీపింగ్ ఇన్ మైండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బోత్
interest of the both regions, SRC finally decided to make present Telangana region as a separate state. It can be named as a Hyderabad state. If 2/3 of the members of the who won the general elections for the remaining Hyderabad state in 1961 agreed the merge with Andhra, then the merging can be considered if that doesn't happen, Telangana will continue as a separate state. SRC ఏం చెప్పిందంటే నువ్వు సపరేట్ గానే ఉండరా బై, నువ్వు ఎవరితో కలవకు, ఒకవేళ 1961 ఎలక్షన్స్ తర్వాత నీకు వాళ్ళతో కలవాలనిపిస్తే కలువు అని చెప్పింది. ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఎబో అరేంజ్మెంట్ is that the two governments will stabilize their governance in the next 5 years. If anyone once obstructs the process of unification, Andhra, if possible, they can review their land revenue system. ఆ బాడీ బ్యాటరీ లో అయిపోయింది. హలో, పడుకున్నారా? రిపోర్ట్ మీద ప్రెసిడెంట్ సైన్ ఎప్పుడు చేశారు అక్క? నువ్వు కూడా చెప్పక్క. ప్రెసిడెంట్ 27th ఏంటి 27 ప్రెసిడెంట్ కూడా అప్రూవ్ చేస్తాడు ఎస్ఆర్సి బిల్ ఎప్పుడు అప్రూవ్ చేశాడా? ఎప్పుడు అంటే 31st డేట్ ఎప్పుడు? 31st ఆగస్ట్ 1956. ఓకే శ్రీనాథ్, ఇది చెప్పు. ఎస్ఆర్సి రిపోర్ట్ వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కదా, అది పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 10th October 1955. ఓకే ఓకే. ఈ ఎస్ఆర్సి రిపోర్ట్ కోసము వీళ్ళు జేవిపి ఎస్ఆర్సి రిపోర్ట్ అప్పుడు ఎవరెవరు ఏమేమన్నారు? మన తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని ఎవరన్నారు? సపరేట్ ఆంధ్ర కావాలని ఎవరన్నారు? చాలా మంది ఉన్నారు. కేవీ రంగారెడ్డి మరియు చెన్నారెడ్డినేమో తెలంగాణ కావాలన్నారు. మురుగుల రామకృష్ణరావు విశాలాంధ్ర కావాలన్నారు. తోట ఆనందరావు టీచర్స్ అసోసియేషన్ వాడేమో తెలంగాణ కావాలన్నాడు. ఇంకెవరున్నారు? కాలోజీ రైటర్స్ అసోసియేషన్, వరంగల్ రైటర్స్ అసోసియేషన్ ఏమో వరంగల్ పోయినప్పుడు కాలోజీ విశాలాంధ్ర అన్నారు. ఓయూ వాళ్ళు ఏమో సపరేట్ తెలంగాణ అన్నారు. కరీంనగర్ వాళ్ళు కూడా సపరేట్ తెలంగాణ అన్నారు. వరంగల్ స్టూడెంట్స్ కూడా సపరేట్ తెలంగాణ అన్నారు. సరే శ్రీనాథ్, ఇప్పుడు నేను 8 pages చదివా ఇవాళ ఫస్ట్ డే కాబట్టి. సో డైలీ మనకి ఎంత అయితే 3 hours లో? 3 hours లో 8 అంటే 8 16 25. డైలీ 25 పెట్టుకుందాం పేజెస్ అయితే. క్వశ్చన్స్ కూడా అడగాలి శ్రీనాథ్, నువ్వు క్వశ్చన్స్ అడగాలి, నేను అడగాలి. సరే, మీరు ఇద్దరు క్వశ్చన్స్ అడగాలి. ఇవాళ 3 o'clock కూడా చేద్దాం. ఏం చేద్దాం 3 o'clock కి? ఇదే కంటిన్యూ చేద్దాం, లేదంటే సరే ఇది కంటిన్యూ చేసేద్దాం. హిస్టరీ స్టార్ట్ చేద్దాం అంటే హిస్టరీ స్టార్ట్ చేద్దాం, మీ ఇష్టం. తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దామా అంటే మీ ఇష్టం. అది కంటిన్యూ చేద్దాం అంటే కంటిన్యూ చేద్దాం, 3 to 5 చేద్దాం అంటే 3 to 5 ఒక్క రోజే. సరే. ఎస్ఆర్సి రిపోర్ట్ ఎప్పుడు ఫామ్ చేశారు? రిపోర్ట్ పిలిచింది అక్క, చెప్పు. ఎస్ఆర్సి రిపోర్ట్ 1953 లో ఫామ్ అయింది. 29th డిసెంబర్ అనుకుంటా. 29th December 1953. రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 30th September 1955. ఓకే. ఎస్ఆర్సి ఓకే డన్. విశాలాంధ్ర స్లోగన్. ఓకే, ఫస్ట్ ఆంధ్ర స్టేట్ సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు చెల్లులాల్. అదే విషయాలు అంటాడు కదా, టంగుటూరి ప్రకారం పంతులు. ఎవరు? ఆంధ్ర క్యాపిటల్ ఏంటి అప్పుడు? కర్నూలు. 1912 ఫస్ట్ వీళ్ళు సపరేట్ ఆంధ్ర కావాలని ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ న్యాపతి సుబ్బారావు, కొండ వెంకటప్పయ్య. 18 లో ఆంధ్ర కాంగ్రెస్ ఫామ్ చేస్తారు. న్యాపతి సుబ్బారావు. న్యాపతి సుబ్బారావు ఏమో ప్రెసిడెంట్, ఇంకోడెవడు సెక్రటరీ కొండ వెంకటప్ప.